హలో గైస్, #90s అనే సిరీస్ ఈటీవీ విన్లో జాన్ 5th రిలీజ్ అయింది. సిరీస్ అయితే నాకు భలే నచ్చేసింది. నా చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసింది. నాకే కాదు, అందరికీ గుర్తు చేస్తుంది. మనం మిస్ అయిన ఆ నాస్టాల్జియా ఫీల్ని ఇస్తుంది. 10th క్లాస్ లాస్ట్ డే, టీచర్స్ చెప్పే లైఫ్ లెసన్స్, చైల్డ్హుడ్ డేస్, స్లామ్ బుక్స్, లవ్ స్టోరీస్, బెస్ట్ ఫ్రెండ్స్, ఫేర్వెల్ డే, 10th ఎగ్జామ్స్, చివరికి బ్యాగ్లో మనం బుక్స్ ఏ ఆర్డర్లో పెట్టేవాళ్ళం అనే పాయింట్ని కూడా చూపించారు. నిజంగా ఒకసారి స్కూల్ డేస్ని రివైండ్ చేసి చూసినట్టుంది. సిరీస్ కంప్లీట్ చేసినాక హాయిగా ఉంది. డోంట్ మిస్ ఇట్, తప్పకుండా చూడండి. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్కే నేను క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయా. మౌలి, శివాజీ, వాసుకి ఆనంద్, ఈ పాప, ఈ పిల్లోడు అందరూ బాగా చేశారు భయ్య. అందరికన్నా శివాజీ గారి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఆయన కూడా ఏం ఆర్భాటాలు లేకుండా సింపుల్గా బాగా చేశారు. ముందుగా #90s అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం అని. అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆ రోజులు అంత బాగుండేవా అని తెలుసుకోవాలి. సిరీస్ యొక్క మెయిన్ పర్పస్ అదే. అందులో ఈ సిరీస్ ఖచ్చితంగా సక్సీడ్ అయిందని చెప్తాను. నాట్ ఓన్లీ 90s ఆస్పెక్ట్, ఇందులో వేరే టాపిక్స్ని కూడా టచ్ చేశారు. ఎగ్జామ్స్, ఇంట్లో ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల నేచర్, ఇలా. మౌలి విషయంలో నేను కామెడీ కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, బట్ సపరేట్గా అతనికి ఏం సీన్స్ పెట్టలేదు. కామెడీ అయితే జస్ట్ స్టోరీకి తగ్గట్టుగా ఉంటుంది అంతే. మెయిన్గా ఎమోషన్ పండించడంలో సిరీస్ సక్సెస్ అయిందనే చెప్తాను. పర్టికులర్గా లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో బాగా పండింది. క్లైమాక్స్లో నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాకు టైటిల్ డిజైనే నచ్చేసింది భయ్య. అమృతం సీరియల్, ఈనాడు న్యూస్ పేపర్, దిస్ కార్డ్, దిస్ టాయ్ అండ్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్ బ్యూటిఫుల్. అంతే భయ్య, ఏమాత్రం డౌట్ వద్దు. ఖాళీగా ఉంటే ఈ సిరీస్ చూసేయండి చెప్తా. మంచి ఫీల్ని ఇస్తుంది. రన్ టైం కూడా చాలా తక్కువనే, జస్ట్ 3 hours కంప్లీట్ అయిపోతుంది. మీట్ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్.